ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. ప్రపంచంలో అత్యంత విలువైన లోహాలలో రాగి ఒకటి. దీన్ని ఫైటర్ జెట్లు, ఎలక్ట్రిక్ మోటార్స్, టర్బైన్లు, సోలార్ ప్యానెల్స్ నుంచి విండ్ ఎనర్జీ సిస్టమ్ వరకు అన్నిట్లో యూజ్ చేస్తారు. దీనికి ఎలక్ట్రికల్, థర్మల్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. యాంటీ మైక్రోబైల్ ప్రాపర్టీస్ కారణంగా మోడర్న్ ఇండస్ట్రీలు, గ్రీన్ టెక్నాలజీలకు ఇది చాలా అవసరం. ఇంత కీలకమైన మెటల్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందో తెలుసా? రాగి ఉత్పత్తి చేసే టాప్ 7 కంట్రీస్ ఏవో చూద్దాం. చిలీ 2024లో 5.3 మిలియన్ ఎంటీతో రాగి ఉత్పత్తిలో చిలీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోని మొత్తం కాపర్ ఉత్పత్తిలో ఇది 23% వాటా. బీహెచ్పీ, రియో టింటో నిర్వహించే ఎస్కోండిడా గని ఈ దేశంలో ఉంది. ఇది ఏటా దాదాపు 2 మిలియన్ ఎంటీలను ఉత్పత్తి చేస్తుంది. చిలీలో రాగి నిల్వలు కూడా భారీగా ఉన్నాయి. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 2024లో 3.3 మిలియన్ ఎంటీ రాగి ఉత్పత్తితో డిఆర్సీ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇది 2023లో 2.93 మిలియన్ ఎంటీ ఉత్పత్తి చేసింది. డిఆర్సీ ఇప్పుడు ప్రపంచ రాగి ఉత్పత్తిలో 11% కంటే ఎక్కువ వాటా ఈ దేశానిదే. పెరు రాగి ఉత్పత్తిలో 2004లో 2.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇది మునుపటి సంవత్సరం కంటే 1,60,000 ఎంటీ తగ్గింది. ఫ్రీపోర్ట్ మెక్మోరాన్ నడుపుతున్న దేశంలోనే అతిపెద్ద రాగి గని అయిన సెర్రో వెడే వద్ద ఉత్పత్తి తగ్గడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మెయింటెనెన్స్ వర్క్, తక్కువ ఓర్ ప్రాసెసింగ్ రేట్లు ఉత్పత్తిని తగ్గించాయి. పెరు ప్రపంచవ్యాప్తంగా కీలకమైన రాగి ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది. చైనా 2024లో 1.8 మిలియన్ ఎంటీ రాగిని ఉత్పత్తి చేసింది. 2023లో 1.82 మిలియన్ ఎంటీతో పోలిస్తే కొంత తగ్గింది. ఈ తగ్గుదల ఉన్నప్పటికీ చైనా రిఫైన్డ్ కాపర్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏకంగా 12 మిలియన్ ఎంటీ ఉత్పత్తి చేసింది. అంటే ప్రపంచ సరఫరాలో దాదాపు 44%. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాగి నిల్వలు, దాదాపు 190 మిలియన్ మెట్రిక్ టన్నులు కలిగి ఉంది. జిజిన్ మైనింగ్ గ్రూప్ యాజమాన్యంలోని టిబెట్లో క్యూలాంగ్ గనిలో చైనాలో అతిపెద్ద రాగి గని. 2024లో ఉత్పత్తిని 362 మిలియన్ పౌండ్ల ఉత్పత్తి చేసింది. ఇండోనేషియా 2024లో 1.1 మిలియన్ మెట్రిక్ టన్నుల రాగి ఉత్పత్తితో 5వ స్థానానికి చేరుకుంది. ఇది యుఎస్, రష్యాను అధిగమించింది. 2023లో 9,07,000 ఎంటీ, 2021లో 7,31,000 ఎంటీ నుంచి భారీగా ఉత్పత్తిని పెంచింది. దేశంలోని రాగికి ప్రధాన వనరు ఫ్రీపోర్ట్ మెక్మోరాన్ నడుపుతున్న గ్రాస్బర్గ్ మైన్. ఇది 2023లో 1.66 బిలియన్ పౌండ్లను ఉత్పత్తి చేసింది. గ్రాస్బర్గ్ ప్రపంచంలోని అతిపెద్ద రాగి గనుల్లో ఒకటి. ఇండోనేషియా 2024లో 1.1 మిలియన్ మెట్రిక్ టన్నుల రాగి ఉత్పత్తితో 5వ స్థానానికి చేరుకుంది. ఇది యుఎస్, రష్యాను అధిగమించింది. 2023లో 9,07,000 ఎంటీ, 2021లో 7,31,000 ఎంటీ నుంచి భారీగా ఉత్పత్తి పెంచింది. గ్రాస్బర్గ్ ప్రపంచంలోని అతిపెద్ద రాగి గనుల్లో ఒకటి. రష్యా 2024లో 9,30,000 మెట్రిక్ టన్నులు రాగిని ఉత్పత్తి చేసింది. 2023లో 8,90,000 ఎంటీ నుంచి పెరిగింది. ఈ దేశంలోని అతిపెద్ద రాగి ప్రాజెక్టులో ఒకటైన సైబీరియాలోని ఉడోకాన్ కాపర్కి చెందిన ఉడోకాన్ మైన్ ఫేజ్ 1 నుంచి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. 2023 చివరిలో మైనర్ ఫైర్స్ జరిగిన కార్యకలాపాలు ప్రభావితం కాలేదు. 2028లో ఫేజ్ బస్ 2 ప్రారంభమైన తర్వాత ఉత్పత్తి మరో 4,50,000 ఎంటీ పెరుగుతుందని అంచనా.